నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు డయాబెటీస్కు కూర్చునే ఆసనాలు చెప్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయే ఆసనాలు డయాబెటిక్స్కి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నా రీసెర్చ్లో నేను ఎంతోమందికి ట్రీట్ చేశాను. వాటి ఫలితం నాకు తెలుసు. మీరు జస్ట్ వీడియో పెట్టుకొని చూసి ఇవి చేయొచ్చు. అంత సులభమైనటువంటి ప్రక్రియని నేను చెప్తాను. సందేహం ఏదన్నా ఉంటే నాకు కాల్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు జాను శీర్షాసన క్రియ చేద్దాము. రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని సమస్థితిలో కూర్చోవాలి. ఒక కాలుని మడిసి యోని స్థానం ముందు పెట్టుకోవాలి, అంటే జస్ట్ బిలో ద టెస్టికల్స్. ఇప్పుడు శరీరాన్ని స్థిరంగా ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తడం, శ్వాస వదులుతూ బొటన వేలికి టచ్ చేయాలి. అందని వాళ్ళు ఇంతవరకైనా పర్వాలేదు. మీరు బలవంతంగా టచ్ చేయాలని ఏమీ లేదు రూల్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్ ఒక 10 టైమ్స్. దీనికి కూడా లివరు, ప్యాంక్రియాసు, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇంతవరకు చేయగలిగితే ఇంతవరకే చేయండి, ఇంతవరకు చేయగలిగితే ఇంతవరకు చేయండి. ఒకవేళ ఇంతవరకు చేయగలిగితే ఇంతవరకే చేయండి, కానీ శరీరాన్ని మాత్రం బలవంత పెట్టద్దు. ఇన్హేల్, ఎగ్జేల్. సంఖ్య నేను ఒకవేళ వీడియో లెంత్ పెరిగిపోతుందని సంఖ్య నేను తగ్గిస్తాను. మీరైతే 10 సార్లు అయితే చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ వేరే కాలు అదేవిధంగా ఇన్హేల్, ఎగ్జేల్. రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు పశ్చిమోత్తానాసన క్రియ. ఇన్హేల్, ఎగ్జేల్. ఇంతకుముందు జాను శీర్షాసన క్రియ చేసినాము. ఇప్పుడు పశ్చిమోత్తానాసన క్రియ. ఇది కూడా ప్యాంక్రియాస్కి మీరు గమనించినట్లయితే చాలా మంచిది. డయాబెటీస్ తగ్గడంలో పశ్చిమోత్తానాసనం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కొంచెం ఎక్కువసార్లు చేయడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంతే వంగండి. ఒకవేళ ఎంత వీలైతే ఇంతే, ఒకవేళ ఇంత వీలైతే ఇంతే కూడా వంగండి. మీ నడుము యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంత వీలైతే అంత చేయండి. ఇది కొంచెం ఎక్కువసార్లు చేద్దాం. శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస వదులుతూ కిందికి. రిలీజ్, సమస్థితి అండ్ రిలాక్స్. బాగా విశ్రాంతిని పొందాలి. ఆసనానికి ప్రక్రియకి ఇవి ఆసనాలతో కూడిన శ్వాస ప్రక్రియలు. ప్రక్రియకి కొంత గ్యాప్ ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి, రిలాక్సేషన్ ఇవ్వండి. లేదంటే శరీరం అలసిపోతుంది. ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదిలేసి నెక్స్ట్ ఆసనం సమస్థితి. పశ్చిమోత్తానాసనమే. ఇన్హేల్. పశ్చిమోత్తానాసనంలోనే వేరు ప్రక్రియ. ఒకవేళ అందని వాళ్ళు పట్టుకోండి, అందని వాళ్ళు ఇక్కడైనా పట్టుకోండి, పర్వాలేదు. ఇంతవరకు అందేవాళ్ళు ఇంతవరకైనా పట్టుకోండి. కానీ నేను చేసినటువంటి ప్రక్రియని చేయాలి. ఇక్కడ బ్రీత్ చేయాలంతే. ఇన్హేల్, ఎగ్జేల్. బీపీ ఉన్న వాళ్ళు తక్కువ చేయండి సంఖ్యల్ని. బీపీ ఉన్న వాళ్ళు తక్కువ చేయండి, చాలా జాగ్రత్తగా. బీపీ పెరుగుతుంది దీంట్లో. లో బీపీ ఉంటే మంచిది, చేయండి, ఏం పర్వాలేదు.
ఒక 25 టైమ్స్ చేయాలి ఇది. Then inhale, come up, exhale, సమస్థితి, రిలీజ్ అండ్ రిలాక్స్. హార్ట్లో స్టంట్లు వేసి ఉండేవాళ్ళు మరియు హార్ట్ సర్జరీస్ ఏదైనా జరిగి ఉండేవాళ్ళు నేను చెప్పినట్టు చేయండి. హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇలా చేయండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి, శ్వాస వదులుతూ ఎంత వీలైతే అంతే. ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంటు. స్లోగా మెల్లగా పైకి వచ్చి అండ్ సమస్థితి, రిలీజ్ అండ్ రిలాక్స్. పశ్చిమోత్తానాసన క్రియ ఇప్పుడు చేసింది మనము. దానికి కంపల్సరిగా పూర్వోత్తానాసనం చేయాలి. అంటే దానికి కౌంటర్ ఆసనం చేయాలి. చేయగలిగిన వాళ్ళు పూర్వోత్తానాసనం చేయొచ్చు. 2 చేతుల్ని ఒక బటక్స్కి ఒక 1/2 ఫీట్ నుంచి ఒక 1 ఫీట్ గ్యాప్ తీసుకొని ఇలా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చేయగలిగిన వాళ్ళు ఇది చేయాలి ఖచ్చితంగా. ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్ చేయొచ్చు, లేదా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేయొచ్చు. మన ఇష్టం, మన కంఫర్టబిలిటీని బట్టి ఎలాగైనా చేయొచ్చు. ఫలితం సేమ్, రిలీజ్ అండ్ రిలాక్స్. పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత దానికి కౌంటర్ పూర్వోత్తానాసనం చేయాలని ఇంతకుముందు చెప్పాను. పూర్వోత్తానాసనం చేయడానికి బలము లేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు, వృద్ధులు, ఊబకాయం ఉన్నవాళ్ళు పూర్వోత్తానాసనం చేయలేరు. అలాంటి వాళ్ళు ఇలా పడుకొని శవాసనంలో ఒక మినిమం ఒక 3-4 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు శవాసనంలో ఉండండి. పశ్చిమోత్తానాసనంలో చేసినటువంటి ప్రక్రియ ద్వారా సాగినటువంటి ఆ యొక్క మజిల్స్ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ అవుతాయి. కనీసం ఇప్పుడు చేయబోయేటటువంటి కందరాసనం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇది పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత పూర్వోత్తానాసనం చేయలేని వాళ్ళు కొద్దిసేపు శవాసనం వేసి తర్వాత కందరాసనం చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కౌంటర్ ఆసనం అనేది చాలా ఇంపార్టెంటు. ఇది కూడా డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. కందరాసనం, ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్. కందరాసన క్రియ ఎక్సేల్ అప్, ఇన్హేల్ డౌన్. ఇది ఒక 10 to 20 టైమ్స్. ఇది కూడా ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. యోగా థెరపిస్టులు కూడా దీన్ని డయాబెటిక్ ఆసనాల్లో యాడ్ చేసుకోండి. ఒకటి పశ్చిమోత్తానాసన, పూర్వోత్తానాసన, కందరాసన ఆర్డర్గా చేయాలి. ఇది డయాబెటీస్ పేషెంట్లకి చాలా బాగా వర్క్ అవుతుంది. రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు వక్రాసనం సమస్థితికి రావాలి. కుడి కాలుని తీసి ఎడమ మోకాలు సైడ్కి ఈ పక్క పెట్టాలి. చేతిని ఒక 1/2 ఫీట్ నుంచి ఒక 1 ఫీట్ లోపు పెట్టుకోవాలి. 1 ఫీట్ దాటకూడదు. ఆపోజిట్ హ్యాండ్ తోటి పట్టుకొని, అంటే ఎడమ చేతిని పట్టుకొని ఎడమ చేతితో కుడి కాలుని పట్టుకొని బ్రీతింగ్ చేయాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఇలా తిరుగుతున్నప్పుడు మీరు పొట్టకి కుడికాలు ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. అంటే ప్యాంక్రియాస్కి మసాజ్ జరుగుతూ ఉంటుంది. గమనించండి, యోగా థెరపిస్టులు కూడా ఈ ఆసనాన్ని డయాబెటిక్ పేషెంట్లకి అప్లై చేయడంలో
మీరు దీన్ని మిస్ అవ్వద్దండి. స్లోగా చేయండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. ఈ హార్ట్ పేషెంట్లు కూడా చేయొచ్చు ఇది, కానీ స్లోగా చేయాలి. ఇది ఒక 10 నుంచి 20 వరకు. రెండో కాలు ఆపోజిట్ సైడ్ చేయాలి. సమస్థితికి వచ్చి ఎడమ కాలుని కుడి కాలుకి ఇటువైపు పెట్టి ఎడమ కాలి మోకాల్ని కుడి చేత్తో పట్టుకొని ఎడమ చెయ్యి వెనక పెట్టాలి. ఈ బటక్స్కి ఎడమ బటక్కి ఎదురుగా 1/2 ఫీట్ పైన 1 ఫీట్ లోపు పెట్టుకొని ఎక్సేల్ చేస్తూ బాడీని ట్విస్ట్ చేయాలి, పొట్ట కదుముకుంటూ. ఇన్హేల్ చేస్తూ కాలిని రిలీజ్ చేయాలి, తలని కూడా బాడీని కూడా ముందుకు తీసుకురావాలి. ఎక్సేల్, ఇన్హేల్. పది నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. రిలీజ్ అండ్ రిలాక్స్. నమస్తే. ఈ రోజుకి సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.